హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోగా మనము ఎగ్జాంపుల్ 1 అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ఫస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో కంప్లీట్గా అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో ఎగ్జాంపుల్ 1 మనం క్వశ్చన్ చదువుకుందాము. ఒక్కొక్కసారి మనకు డయాగ్రామ్స్ క్వశ్చన్లు ఇచ్చేస్తారండి, ఒక్కొక్కసారి ఇవ్వరు. అప్పుడు మనం క్వశ్చన్ చదువుకుని డయాగ్రామ్ డ్రా చేసుకుని ఫర్దర్గా మనం ప్రాబ్లమ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్కి అయితే మనకి డయాగ్రామ్ ఇచ్చేసారు. ఓకేనండి. ఓకే, మరి ఇందులో కూడా మనకి క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయని చెప్పి ఇవి కష్టమేమో మేము చేయలేమేమో అని మాత్రం అనుకోవద్దు. సింప్లిఫికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ మరీ మనం చేయలేనంత కష్టమైనవి అయితే కాదండి. ఓకేనా? ఓకే, సో క్వశ్చన్ చదువుకుందాము. రషీద్ గాట్ ఏ ప్లేయింగ్ టాప్ లట్టు. అంటే లట్టు అంటే ఇక్కడ మనకి చిన్నప్పుడు బొంగరం ఆడుకుంటూ ఉంటాం కదా, సో అది మాట. యాజ్ హిజ్ బర్త్డే ప్రజెంట్, అంటే ఈ అబ్బాయి బర్త్డేకి ఈ టాయ్ అవే గిఫ్ట్ ఇచ్చారంట. విచ్ ఈజ్ సర్ప్రైజింగ్లీ హ్యాడ్ నో కలర్, దానికి కలర్ ఏమీ లేదంట పర్టికులర్గా. హీ వాంటెడ్ టు కలర్ ఇట్ విత్ హిస్ ట్రైన్స్. అయితే ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, కలర్ ఏమీ లేదు, బాగలేదని చెప్పి ట్రైన్స్తో పాపం కలర్ వేద్దామని అనుకున్నాడంట. ద టాప్ ఈజ్ షేప్డ్ లైక్ ఏ కోన్ సర్మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. అంటే సర్మౌంటెడ్ బై హెమిస్పియర్ అంటే కోన్ మీద హెమిస్పియర్ ఉంది అన్నట్టు. అంటే ఈ ఫామ్లో చూడండి, కోను దీని మీద హెమిస్పియర్ సర్మౌంట్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఇది. ఓకేనండి. సరే, ద ఎంటైర్ టాప్ ఈజ్ 5 cm హైట్. అంటే టాప్ అంటే మొత్తం ఇదంతా టాప్ కిందే మనం ఇంకా కన్సిడర్ చేయాలి, అంతేగాని ఇది టాప్ ఇది బేస్ అన్నట్టు ఏం కాదు. ఓకేనా? ఇక్కడ అందుకని చూడండి, ద ఎంటైర్ టాప్ ఈజ్ 5 cm ఇన్ హైట్. ఇక్కడ ఎంటైర్ టాప్ అన్నప్పుడు మనం మొత్తం టాయ్ అంతా తీసుకోవాలి, 5 cm హైట్ అంతా. అండ్ డయామీటర్ ఆఫ్ ద టాప్ ఈజ్ 3.5 meters, 3.5 centimeters. డయామీటర్ అంటే ఏంటండి, మనకి ఎగ్జాంపుల్కి మనం సర్కిల్ తీసుకుంటే మనకి ఇది డయామీటర్ అవుతుంది, అవునా కదా? అంటే మొత్తం 3.5 centimeters అని ఇచ్చారు. అయితే ఇక్కడ సర్కిల్ షేప్గా ఏమేమి ఉంటాయంటే, హెమిస్పియర్ తీసుకున్నాం అనుకోండి. మీరు ఇప్పుడు హెమిస్పియర్ నార్మల్గా ఎలా చూస్తే మీకు సర్కిల్ షేప్ కనబడుతుంది. అలాగే కోన్ కూడా మీరు కోన్ అంటే మనకి ఈ ఫామ్గా ఉంటుంది కదా, సో ఈ పైన చూస్తారా, దిస్ ఈజ్ ద సర్కిల్ షేప్డ్. అలాగే హెమిస్పియర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షేప్గా ఉంటుంది. ఓకేనండి. సరే, అంటే ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఆఫ్ ద టాప్ అంటే ఇంక ఈ రెండింటికి కామన్ డయామీటర్ అనమాట. ఎందుకంటే రెండు సర్మౌంట్ అంటే ఈ విధంగా ఉన్నాయన్నాడు కాబట్టి ఇంక ఈ రెండింటికి కామన్ డయామీటర్ ఇచ్చారు అన్నట్టు క్వశ్చన్లు. సో ఎంత ఇచ్చారండి, 3.5 meters. అంటే డయామీటర్ అంటే ఇదే కాబట్టి సో మనం ఎలా మెజర్మెంట్ వేసుకున్నాం, ఒకటి 3.5 centimeters. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఫైండ్ ద ఏరియా హీ హ్యాస్ టు కలర్. సో ఇక్కడ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అంటే మనకి 2 types ఆఫ్ ఏరియాస్ ఉంటాయి. ఏంటండి, సిఎస్సి ఒకటి, టీఎస్సి ఒకటి. వాల్యూమ్ అయితే కాదు కదా, మనకి డైరెక్ట్గా క్వశ్చన్ కొని ఏరియా ఇచ్చారు. సరే, సిఎస్సి మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం, లేదంటే టీఎస్సి ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము? ఎగ్జాంపుల్కి హెమిస్పియర్ తీసుకుంటే ఇప్పుడు మనకి సిఎస్ఏ అడిగితే, అంటే సిఎస్ఏ మనకు కావాలంటే మనకి ఏ ఏరియా అంటే కేవలం కావాల్సింది ఇంకొక షేడ్ చేసిన ఏరియా కనిపెడితే సరిపోతుంది. అంటే సిఎస్ఏ అంటే ఇది. ఇప్పుడు టీఎస్ఏ కనిపెట్టాలి అంటే మనం ఈ ఏరియాతో పాటు ఈ పైన ఈ ఏరియా కూడా కనిపెట్టాలి. ఓకేనా? అలాగే కోన్ కూడా అంతే. సో ఇప్పుడు ఓన్లీ సిఎస్ఏ అంటే ఇది మాత్రమే కనిపెడితే చాలు, అంటే ఈ ఏరియా కనిపెడితే చాలు. బట్ టీఎస్ఏ అంటే దీంతో పాటు ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏరియా మన టీఎస్ఏ కట్టాలా లేదంటే సిఎస్ఏ కట్టాలా అనేది మీరు తెలిస్తే సరిపోతుంది, అంటే అది అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, హెమిస్పియర్ కోను సేమ్ అంటే ఇక్కడ ఈ రెండు మిక్స్ అయ్యి కలిసిపోయినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గర ఒక వుడెన్ పీస్ తీసుకుంటున్నాను, ఇది కోన్ అని అనుకోండి. అంటే అనుకోవడానికి నా దగ్గర షేప్స్ ఏవో ప్రజెంట్కి, ఇది కోన్ అని అనుకోండి, ఇది హెమిస్పియర్ అని అనుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు, ఇలా ఉన్నట్టు, అంతేనా కదా? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోన్ యొక్క బేస్ అంటే ఇదే కదండి, ఇది, మరియు హెమిస్పియర్ యొక్క బేస్ ఇదే కదండి. ఈ రెండు కూడా చూడండి కలిసిపోతున్నాయి. అంటే ఇంక మనకి ఇది మళ్ళీ దీన్ని సెపరేట్గా తీసి ఇక్కడ క్రెయిన్ ఇక్కడ కలర్ వేయడానికి అది కుదరదు కదా. ఇప్పుడు తను ఆ అబ్బాయి క్రెయిన్స్ తోటి వేయాలి.
అలాంటప్పుడు ఏం చేయాలి, మొత్తం ఇదంతా వేసేస్తాడు తప్ప ఈ 2 పార్ట్స్ని తీసేసి మరి దీనికి కలరింగ్ వేయడానికి కుదరదు కదా, అవునా కదండి. సో అంటే మనం ఏ ఏరియా కనబడితే సరిపోద్ది, మనకి పై ఏరియా కనిపెడితే సరిపోద్ది. అంటే లోపల ఈ బేస్ ఏరియాస్ అవసరం లేదు. అంటే ఈ బేస్ ఏరియాస్ అవసరం లేకుండా మనకి ఈ ఏరియా కనిపెడితే చాలు. దీనికి హెమిస్పియర్కి ఏమో ఇది, కోన్కి ఏమో ఇది. ఓకేనండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ అండ్ సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈ 2 కనిపెట్టి యాడ్ చేసేస్తే మనకు వచ్చే ఆన్సర్ అదే మనకు వచ్చే ఆన్సర్. ఇలాంటి థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాయాల్సి ఉంటుందండి. అవి వల్లే అంటే వాటి వల్లే మనకి క్వశ్చన్ కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సరే మరి ఫస్ట్ గివెన్ హైట్ ఆఫ్ ద ఎంటైర్ టాప్ అంటే టోటల్ హైట్ ఎంత ఇచ్చారండి 5 సెంటీమీటర్స్. ఇది టోటల్ హైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ కోణం లేదంటే దీనికి హైట్ కాదు, ఇది మొత్తం ఈ టాయ్కి సంబంధించిన టోటల్ హైట్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద టాప్. డయామీటర్ ఆఫ్ ద టాప్ అంటే ఇక్కడ మనకి కామన్గా డయామీటర్ ఉంటుందని చెప్పాను కదా, ఈ డయామీటర్ ఎంత ఇచ్చారండి 3.5 సెంటీమీటర్స్. సో డయామీటర్ 3.5 అయితే రేడియస్ ఎంత అవుతుందండి, రేడియస్ అంటే డయామీటర్ని సగం చేయాలి. అంటే రేడియస్ ఈక్వల్ టు d/2. d/2 అంటే d అంటే ఎంత, d ఈజ్ నథింగ్ బట్ డయామీటర్. సో d 3.5/2. సో టోటల్గా మనకి రేడియస్ 3.5/2 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఏంటండి, రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత, అలాగే రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఎంత అన్నది. సో రెండింటికి కామన్ సర్ఫేస్ ఏరియా, బేస్ ఏరియా అనేది రెండింటికి సేమ్. ఓకేనా. సో అందుకని మనకి రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నామండి, సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ అలాగే సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అదేనే ఇక్కడ రాశాను. బై ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఏరియా హ్యాస్ టు కవర్ అంటే ఆ అబ్బాయి కవర్ చేయాల్సిన ఏరియా ఎంత అంటే సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్. ఓకేనా. ఇప్పుడు మనం సెపరేట్గా సిఎస్ఏ ఆఫ్ కోన్ కనిపెడదాము, తర్వాత సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ కనిపెడదాము, రెండింటిని యాడ్ చేసేద్దాం. ఓకేనా. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఫస్ట్ మనము సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటండి, πr/l. పై అంటే 22/7, r అంటే రేడియస్ ఆఫ్ ద కోన్, l అంటే స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. అంటే మనకి రేడియస్ ఆఫ్ ద కోన్ తెలియాలి, స్లాంట్ హైట్ తెలియాలి. స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటండి, మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, √r² + h². అంటే రేడియస్ తెలియాలి, హైట్ కూడా తెలియాలి, అప్పుడు మనకి స్లాంట్ హైట్ తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు డయాగ్రామ్ యూజ్ చేసుకుని మన రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుందండి, ఇందాక చెప్పాను కదా, రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ దట్ ఈక్వల్ టు 3.5/2 సెంటీమీటర్స్. ఓకే. ఇక్కడ ఆర్ అని అనుకుంటున్నాను రేడియస్ ఆఫ్ ద కోన్ని, అలాగే హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు హైట్ ఆఫ్ ద కోన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి టోటల్ హైట్ ఇచ్చారు. హైట్ ఆఫ్ ద కోన్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది మాత్రమే హైట్ ఆఫ్ ద కోన్ అవుతుంది. ఓకేనా. సరే ఇక్కడ మరి మనం ఏం చేద్దామంటే ఈ హైట్ అంతా తీసేస్తే సరిపోద్ది, అంతే కదండి. ఇప్పుడు ఈ లెంత్ ఉంది కదా, ఈ టోటల్గా నుండి ఈ పీస్ తీసేస్తాం అనుకోండి, మిగిలింది ఇదే కదా. అయితే ఇది ఎంతో మనకు తెలియాలి, ఇది అంటే ఇదే కదా. సో ఈ డాటెడ్ లైన్ లెంత్ ఎంతో తెలిస్తే సరిపోద్ది. సో హెమిస్పియర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రేడియస్, మరి ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. ఓకేనండి. ఓకే. మరి రేడియస్ ఎంత 3.5/2 అంటే ఇది కూడా ఎంత ఉంటుంది 3.5/2. అంటే మనం టోటల్ 5లో నుండి ఈ పీస్ యొక్క లెంత్ ఎంత అండి, మనకు వచ్చింది 3.5/2 సెంటీమీటర్స్. అదే రేడియస్. ఈ టోటల్లో నుంచి ఈ పార్ట్ తీసేస్తే మనకు వచ్చేది హైట్ ఆఫ్ ద కోన్, అవునా కదండి. అంటే టోటల్ హైట్లో నుండి 3.5/2 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఫస్ట్ చూడండి 3.5/2 ఉందా, ఇక్కడ 35 అంటే పాయింట్ లేదనుకుని నార్మల్గా డివైడ్ చేసేయండి. ఎంత అవుతుంది, 2 1s are 2, రిమైండర్ 1. సో 5 ఇక్కడ రాసుకుంటే 15, 2 7s are 14, రిమైండర్ 1. 0.0, 2 5s are 10, రిమైండర్ 0. అంటే ఇక్కడ 35ని 2తో డివైడ్ చేస్తే 17.5 వస్తుంది. మరి 3.5 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నది మనకు తెలియదు కదా. అంటే నార్మల్గా చూడండి 35 డివైడ్ చేస్తే ఇటు సైడ్ మనకి కోషియంట్లో 17.5 వస్తుంది. ఇప్పుడు 3.5 డివైడ్ చేస్తే అంటే దీనికి ఈ నెంబర్కి దీనికి తేడా ఏమొచ్చింది, పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చింది ఇటు సైడ్ నుండి. అంటే ఈ వచ్చిన ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందుకు పెట్టండి, అంటే 1.75 వస్తుంది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ డివిజన్స్ మీకు ఎప్పుడు చేయాలంటే పైన దానికి పాయింట్ ఉంది, కింద నెంబర్కి అంటే డినోమినేటర్గా ఉన్న నెంబర్కి పాయింట్ లేకపోతే ఈ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. 5 మైనస్ దీని ఎంత వచ్చిందని 1.75, ఇలాగే సపరేట్ చేస్తాము. 5 1.75. సో ఇప్పుడు ఈ 5 నేను 5.00 అని రాసుకోవచ్చండి.
రాసుకోవచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత మనం ఓన్లీ జీరోస్ ఎన్నైనా రాసుకోవచ్చు. దీన్ని ఎలాగే కాదు, ఎన్ని జీరోస్ అయినా మీకు పెట్టుకోవచ్చు కావాలితే. ఓకేనా? అయితే మనకి ఇక్కడ 2 చాలు. 2 ఎందుకు చాలు? మనం సబ్ట్రాక్ట్ చేసేటువంటి డెసిమల్‌లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 జీరోస్ సరిపోతాయి. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేలా చూసుకోండి. సో 1.75 మైనస్ చేసేయండి. నార్మల్ సబ్ట్రాక్షన్ చేసేయండి. 10 - 5 5, 9 - 2 9 - 7 2 పాయింట్ 4 - 1 3 అంటే ఎంత వచ్చిందండి మనకి టోటల్‌గా 3.25. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇది కొంచెం సింప్లిఫికేషన్ లెంతీగా అనిపిస్తుంది. బట్ నేను ప్రతి స్టెప్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎక్కడ ఏమీ కంగారు పడొద్దు. సో స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటండి? L = r² + h². సరే, సో √r². r అంటే మనం ఈ వాల్యూ అయినా తీసుకోవచ్చు, లేక ఈ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఫర్దర్గా వచ్చింది ఇదే. ఓకేనా? ఇంకా ఫ్రాక్షన్ ఎందుకు డైరెక్ట్గా తీసేసుకుందాము. అంటే 1.75 హోల్ స్క్వేర్, r² ఉంది కాబట్టి, ప్లస్ హెచ్ అంటే ఎంతండి మనకి 3.25. సో స్క్వేర్ ఉంది కాబట్టి 3.25 హోల్ స్క్వేర్. 1.75 హోల్ స్క్వేర్ అంటే 1.75 ఇంటూ 1.75. 3.25 హోల్ స్క్వేర్ అంటే 3.25 ఇంటూ 3.25. ఇప్పుడు మీరు నార్మల్ పాయింట్ లేదనుకుని మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా? సో పాయింట్ లేదు అనుకుని మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్స్ ఇవి వస్తాయి కదండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? 2 డిజిట్స్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? 2 డిజిట్స్. మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉన్నట్టు? 4. కాబట్టి ఆన్సర్ కూడా 4 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి. 1 2 3 4 అంటే ఇక్కడ వస్తుంది. సో 3.0625. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 2 డిజిట్స్ ముందు, ఇక్కడ 2 డిజిట్స్ ముందు. అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? 1 2 3 4 డిజిట్స్ అంటే 10.56. సో ఈ వాల్యూస్ ఇక్కడ వేసేయండి. ఓకేనా? సో 1.75 హోల్ స్క్వేర్ అంటే 3.0625 ప్లస్ దీని వాల్యూ ఎంతండి మనకి 10.5625. సో అండర్ ద రూట్. ఇప్పుడు ఆ రెండింటిని మనము యాడ్ చేయాలండి. సో యాడ్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి ఇప్పుడు రెండింటిలో ఏది పెద్ద చెప్పండి? అంటే ఎక్కువ డిజిట్స్ ఉన్నంత మాత్రం ఇది పెద్దదైపోదు, తక్కువ డిజిట్స్ ఉన్నంత మాత్రం చిన్నదైపోవు. ఫస్ట్ పాయింట్కి రైట్ సైడ్ ఎంత వాల్యూ ఉంది? 10. ఇక్కడ 3. ఏది పెద్దండి? 10 పెద్దది కాబట్టి సో ఈ వాల్యూ పెద్దది. అది ఫస్ట్ వేసుకోండి 10.5625. అండ్ నెక్స్ట్ ఇది వేసుకునేటప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేవి చూసుకోండి. పాయింట్కి లెఫ్ట్ సైడ్ 3 ఒకటి ఉంది. అంటే 3 తర్వాత 0 6 2 5 అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఎడిషన్ చేసేయండి. 5 + 5 10, 2 + 2 5 అంటే నార్మల్గా ఎడిషన్ తెలుసు కదా. సో అలా చేసేస్తే మీకు ఇది వస్తుంది 13.6250. యాక్చువల్లీ పాయింట్ కింద పాయింట్ పెట్టాలి. ఓకేనా? లాస్ట్లో మళ్ళీ ఇందాక మల్టిప్లికేషన్లో 4 డిజిట్స్ ముందు పెట్టుకున్నట్టు కాకుండా ఇంకా డైరెక్ట్గా పాయింట్ కింద పాయింట్ పెట్టండి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రం అలా చేయండి. అండ్ పాయింట్ తర్వాత ఇక్కడ ఓన్లీ 0 ఉన్నది అనుకోండి, మనం 0ని తీసేయచ్చు. కానీ ఒకవేళ ఇదే వాల్యూ ఎలా ఉందనుకోండి 13.62500001 అని ఉంది. సో 0కి తీసేమన్నాను కదని చెప్పి దీన్ని తీసేసి పక్కన 1 రాయడానికి కుదరదండి. ఓన్లీ జీరోస్ ఉంటే తీయొచ్చు. ఓన్లీ జీరోస్. ఇంక తర్వాత ఏ నెంబర్స్ లేకపోతే. సో అంటే మనకి మొత్తానికి ఎంత వచ్చిందండి దీని వాల్యూ? √13.625 అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కొంచెం టిపికల్గా అనిపిస్తుందండి, జాగ్రత్తగా చూడండి. యాక్చువల్లీ 3² అంటే 9, 4² అంటే 16. ఇక్కడ మనకి 13 పాయింట్ అని ఉంది. అంటే ఈ 9కి 16కి మధ్యలో మేబీ ఉండొచ్చు. అంటే ఈ 3కి 4కి మధ్యలో ఇప్పుడు అంటే √9 అంటే 3 కదండి, √16 అంటే 4. సో ఇక్కడ మనకి ఎంత ఉంది? √13 సంథింగ్ ఉంది. అంటే 3కి 4కి మధ్యలోనే కదా కంపల్సరీగా ఉంటుంది దీని వాల్యూ అనేది. సో ఎగ్జాంపుల్కి మనం 3.7 చెక్ చేద్దాం, అంటే అప్రాక్స్గా చూసుకోవడానికి. సో 3.7 చెక్ చేస్తే 7 7 49, 7 3 21, 21 + 4 అంటే ఎంతండి? 25. 3 7 21, 3 3 9, 9 + 2 11. సో 9 6 3 నియర్లీ చూడండి 13.69 వస్తుంది. మరి ఇక్కడ 13.625 ఉంది కదా. అంటే మనం అప్రాక్స్గా మనం వాల్యూస్ తీసేసుకోవచ్చండి. అంటే దీన్ని ఈ లోపల ఉన్న వాల్యూ నియర్లీ మనం అప్రాక్స్గా ఏం రాసుకోవచ్చు? 3.7 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3.7 సెంటీమీటర్స్ అని రాయండి. ఈ పక్కన అప్రాక్స్ అని రాయండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? సో మొత్తానికి ఇప్పటికి ఎల్ వచ్చింది మనకి. నౌ CSA ఆఫ్ కోన్ ఫార్ములా వేసేద్దాం. నౌ CSA ఆఫ్ కోన్ ఈక్వల్ టు πRL. అంటే π ఇంటూ R అంటే ఎంతండి మనకి 3.5/2 ఇంటూ లేదా ఇంటూ పెట్టుకోండి డైరెక్ట్గా. L అంటే ఎంతండి? 3.7 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయొద్దు, ఇలాగే ఉంచండి. ఓకేనా? ఏమి సింప్లిఫై చేయొద్దు, ఇలాగే ఉంచేయండి. పక్కన సెంటీమీటర్ స్క్వేర్ అనేది మాత్రం పెట్టండి. సో దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఓకేనా? ఇది ఏంటి మనకి? CSA ఆఫ్ కోన్.
ఇప్పుడు మనము సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. ఇది ఈజీగానే అయిపోద్దండి, కంగారు పడద్దు. సో మన హెమిస్ఫియర్కి సంబంధించి రేడియస్ తెలిస్తే సరిపోద్ది. సో రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, రేడియస్ ఆఫ్ కోన్ ఎంతైతే ఉంటుందో రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ కూడా అంతే ఉంటుంది, 3.5/2 సెంటీమీటర్స్. సో సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటంటే 2πr². సో దట్ ఈక్వల్ టు 2 × π × r² అంటే 3.5/2 × 3.5/2. ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది యూనిట్ అన్నమాట ఏరియాకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకి ఫైనల్గా సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ కోన్ వచ్చేసింది, సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ వచ్చేసింది. దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటో ఒకసారి చూడండి, నోట్స్గా మీరు నోట్ చేసింది. ఏరియా టు కవర్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దట్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ కోన్ అంటే ఎంతండి, π × 3.5/2 × 3.7 ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఎంతండి, 2 × π × 3.5/2 × 3.5/2. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పై ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 3.5/2 ఇందులోనే ఉంది, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ ఇందులోనే ఉంది. సో నేను ఏది కామన్ తీసుకోవచ్చు, పై ఒకటి కామన్ తీసుకోవచ్చు, అలాగే 3.5/2 కూడా కామన్ తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఏముంటుందండి, ఈ రెండు కామన్ తీస్తాం, 3.7 ఉంటుంది, ప్లస్ పై కామన్ తీస్తాం, ఇది కామన్ తీస్తాం, ఇంకేముంటుంది 2 × 3.5/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఎందుకంటే న్యూమరేటర్గా ఉంది, డెనోమినేటర్గా ఉంది. ఇంకేం మిగులుతుంది చూడండి, π × 3.5/2 లేదంటే పై అంటే 22/7 తీసేసుకోండి, అండ్ ఇంటూ 3.7 + 3.5. సో 3.7 + 3.5 అంటే నార్మల్ ఇందాక ఎడిషన్ చేసినట్టు చేశాను. 7 + 5 12, 3 + 3 6, 6 + 1 7, 7.2. అండ్ ఇక్కడ చూడంండి 3.5 2 టేబుల్ 11 టైమ్స్ క్యాన్సిల్, 7 టేబుల్ 3.5 అలా క్యాన్సిల్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా 35/7 అంటే మనం ఎంత వేస్తాము, 5 టైమ్స్ అని వేసేస్తాం. మరి 3.5/7 అంటే ఏం చేస్తాము, దీనికి తేడా ఏంటో చూడండి, ఒక డిజిట్ ముందు పాయింట్కి వచ్చింది, అంటే ఆన్సర్కి కూడా ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టండి, అంటే 0.5 అంటే 0.5. సో ఇది ఇందులో 0.5 టైమ్స్ క్యాన్సిల్, అంటే 11 × 0.5 × 3.7 + 3.5 అంటే 7.2. ఓకేనా? సో ఇది మీరు ఫర్దర్గా మల్టిప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇది కూడా చెప్తున్నానండి, 0.5 × 7.2 చేద్దాం ఫస్ట్. 2 5 = 10, పాయింట్ లేదు కూడా చేసేయండి. 2 5 = 10, 2 0 = 0, 0 + 1 అంటే 1. నెక్స్ట్ 7 5 = 35. సో 0 6 3. పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, అంటే టోటల్ 2 డిజిట్స్ ముందు వస్తుంది, 3.60. అంటే ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందంటే 3.6, 0 తీసేయచ్చు కదా. ఓకే, ఇంకా 11 × 3.6 అంటే 3.6 × 11, 6 3, 6 3, 6 9 3. సో ఇక్కడ ఒక డిజిట్ ముందే పాయింట్ ఉంది కాబట్టి, సో దట్ ఈక్వల్ టు 39.6 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఆ అబ్బాయి క్రెయిన్స్తో కవర్ చేసేటువంటి ఏరియా ఎంతండి, 39.6 సెంటీమీటర్ స్క్వేర్. అప్రాక్స్ అని రాయండి, ఎందుకంటే మనం ఎందాక స్క్వేర్ రూట్ వాల్యూ అప్రాక్సే తీసుకున్నాం కదా, సో అందుకని అప్రాక్స్ అని రాయండి. ఓకేనండి? సో మొత్తానికి ఒక చిన్న టాయ్కి ఆ చిన్న బొమ్మడానికి కవర్ చేయడానికి మనకి ఎంత ప్రాబ్లం వచ్చిందన్నమాట. ఓకేనండి? సో ఈ సింప్లిఫికేషన్స్ ఎలాగో ఉంటాయి. మీరు కష్టం మేము చేయలేమో అని ఫీల్ అవుతే నిజంగా చేయలేరు. ఓకేనా? అంటే నేనైనా మీరైనా కానీ దీన్ని నేను చేయలేను అని ఫస్ట్నే మనం అనేసుకుంటే అది మేబీ కష్టమా ఈజీ అనేది పక్కన పెడదాం ఫస్ట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం కష్టమా లేదా ఈజీయా అనే పాయింట్ పక్కన పెడదాం. ఇది చూడంగానే మన మైండ్లో ఇది మనం చేయలేమేమో, మన వల్ల అవదేమో అనే సెల్ఫ్ డౌట్ మనకు వచ్చిందంటే దాని మీద మనం నిజంగా మనం చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నా కానీ దాన్ని అసలు ట్రై కూడా చేయం. ఓకేనండి? ఫస్ట్ అలా అనుకోవద్దు, మీరు చేస్తారో చేయగో తర్వాత విషయం, ఫస్ట్ ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతి స్టెప్ ఈవెన్ చిన్న మల్టిప్లికేషన్స్ కూడా నేను మీకు చెప్పాను. ఓకేనండి? సో అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి, ఎవరికి డౌట్ రాకూడదు, అందుకని ప్రతి స్టెప్ కూడా చెప్పాను. ఓకేనండి? ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా, చేయకుండా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనండి? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.